హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. వెజ్ బిర్యానీ, ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నానండి. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. రైస్ అండి, నానబెట్టేసి పెట్టాను ముందే. పచ్చి బఠానీ అండి, క్యారెట్, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, బంగాళాదుంప, కొత్తిమీర, బిర్యానీ ఆకండి, బిర్యానీ స్పైసెస్ అండి, మిల్ మేకర్స్, ఎగ్స్ అండి. మాకైతే పొద్దుటి నుంచి చాలా వర్షం అండి. అసలు వర్షానికైతే ఆఫ్ అనేది లేదు. పొద్దుటి నుంచి ఒకటే వర్షం అనమాట. మా పిల్లలైతే బిర్యానీ చెయ్యమ్మా అన్నారండి. అందుకే నేను వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్గా. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడైతే బిర్యానీ చేస్తాను. బిర్యానీకి అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. ఫ్రీడమ్ ఆయిల్ అనమాట, ఇప్పుడు మేము ఇదే వాడతామండి. ఆయిల్ అయితే వేసేసానండి. బిర్యానీ స్పైసెస్ అయితే వేస్తున్నాను. లవంగాలు, యాలకులు, చెక్క, మరాఠీ మొగ్గ, షాజీరా వేసానండి. ఇవన్నీ మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. నీళ్ళలో వేసేసుకోవడమే కదా, 1 by 1 మేము ఏం అక్కర్లేదు. బిర్యానీ చాలా కలర్ఫుల్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. చక్కగా వేడిపోయిందండి. నేను వేడుకుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది వెజ్ బిర్యానీ. ఇప్పుడు ఇందులో నేను ముందే వేడి నీటిలో వేసి నానబెట్టుకున్నానండి. ఇవి మిల్ మేకర్స్, ఇవి కూడా వేసేస్తాను ఇందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనకు రైస్ సరిపడా సాల్ట్ అండి, ఒక స్పూన్ బిర్యానీ మసాలా అండి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఒక 5 minutes అయితే వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ అయితే. చక్కగా మసాలా కూడా అయితే వేగిపోయిందండి. అవన్నీ వేగిపోయింది అండి. రైస్ అయితే వేసేస్తున్నాను. ఇది బాస్మతి రైస్ కదండి, సోనా మైసూర్ అంటారు కదా, ఆ రైస్తో చేస్తున్నానండి. ఈ రైస్ కూడా ఒకసారి ఇందులో ఇవన్నీ కలిసిలా కలుపుకోవాలండి.
అయితే వేగిపోయినాయండి. ముందే కొలతేసి పెట్టుకున్నానండి నేను వాటర్ ఇందులో, అందుకే వేసేస్తున్నాను ఇందులో. ఇది సోనా మైసూర్ రైసే కదండి, కరెక్ట్ కొలత వేసుకోవాలండి, లేకపోతే బిర్యానీ గట్టిగా ఉంటుంది అనమాట. మనకి బాస్మతి కనుకోండి ఒక గ్లాస్కి 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఇది అలా కాదండి, 1కి 2 కరెక్ట్గా వేసేయాలి. వెజ్ బిర్యానీ అయితే అనుకోండి వాటర్ అయితే వేస్తాను కదండి, ఇదైతే ఉడుకుతుందండి. ఎగ్ ఫ్రై చేస్తాను అన్నాను కదండి, దానికైతే నేను ఇప్పుడు మసాలా అయితే వేస్తున్నానండి. చిల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఎగ్ ఫ్రై చేయడానికి అయితే ముగ్గురు పెట్టానండి. దానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి వెజ్ బిర్యానీలోకి ఎగ్ ఫ్రై. పసుపు అయితే వేస్తున్నానండి. గుడ్లు అయితే వేస్తున్నాను ఇందులో. ఇంకా అవ్వలేదండి, ఇంకా పొంగు కూడా రాలేదు. ఇది కొంచెం పొంగిన తర్వాత అప్పుడైతే సిమ్లో పెట్టుకుందాం. గుడ్లు వేగిపోయినాయండి, తీసేస్తున్నాను. ఉల్లి పేస్ట్ ఇది తక్కువలా వేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎగిపోయింది కదండి, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేస్తున్నానండి ఇందులో. ఈ ఎగ్ ఫ్రై బిర్యానీలో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. ఫ్రైడ్ రైస్లో కూడా బాగుంటుంది ఎగ్ ఫ్రై, ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు. ఈ ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి. కారం కూడా వేస్తానండి. బాగా కలుపుకోవాలండి, బాగా కలిపేలాగా సాల్ట్ మసాలా ఇవన్నీ. కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి. సరే, ఇది కూడా మసాలా కూడా బాగా వేగిపోయిందండి, చక్కగా పచ్చివాసన కూడా పోయింది. నూనె అది చక్కగా పైకి వచ్చేస్తుంది చూసారా, ఇలా నూనె అది పైకి వచ్చేస్తే మసాలా అంతా వేగిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేసేస్తాను. ఈ ఫ్రైలో ఎగ్స్ బాగా ఉడకనివ్వాలండి, అప్పుడే ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఎగ్ ఫ్రై చక్కగా ఉడుకుతుందండి, కొంచెం అవ్వాలి. రెడీ అయిపోయిందండి వెజ్ బిర్యానీ. సరే, అంత బాగా వచ్చిందో పొడి పొడిలు ఆడతా. ఇందులోకి ఆ ఎగ్ గ్రేవీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఎగ్ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. ఇదేనండి వెజ్ బిర్యానీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.